హాయ్ అండి, నేను బెల్లపు సురేష్ని, హైకోర్టు అడ్వకేట్ని. జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. పోలీసు వారు జగన్మోహన్ గారిని కూడా A2గా చేర్చడం జరిగింది, ముద్దాయిగా చేర్చడం జరిగింది. అదేవిధంగా తన కారుని కూడా సీజ్ చేయడం జరిగింది. అసలు ముద్దాయిగా చేర్చవచ్చా, చేర్చకూడదా, కారుని సీజ్ చేయవచ్చా, సీజ్ చేయకూడదు అన్నదే దాని గురించి 2 పాయింట్స్ సింపుల్గా చెప్తాను. మొట్టమొదటగా 304A IPC సెక్షన్ కింద ఇప్పుడు కొత్త చట్టం ఏంటిదంటే BNS 106 కింద కేసు పెట్టడం జరిగింది. ఈ 304A అఫెన్స్ అనేది ఏంటంటే, ఎవరైనా ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ మూలాన ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తే ఈ చట్టం కింద నేరస్తులుగా పరిగణిస్తారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కారులో ప్రయాణించారు కాబట్టి ముద్దాయిగా చేర్చడానికి వీల్లేదు. దేనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నాం అనుకోండి, డ్రైవర్ ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీ మూలన ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ప్రయాణికులు బాధ్యులు కాదు కదా. సో అదేవిధంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నారు ఆ కారులో. సో డ్రైవర్ యొక్క నెగ్లిజెన్సీ వలన డ్రైవర్ మాత్రమే బాధ్యులు. సో సెకండ్ పాయింట్, కారును సీజ్ చేయొచ్చా, సీజ్ చేయకూడదంటే పోలీసు వారు ఖచ్చితంగా కారుని సీజ్ చేయాలి. దేనికి అంటే, యాక్సిడెంట్కి కారకులు ఎవరు? కారు కాబట్టి కారుని సీజ్ చేయాలి. కారుని సీజ్ చేసిన తర్వాత బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు వచ్చి దాన్ని వెరిఫికేషన్ చేసి ఒక రిపోర్ట్ని పోలీసు వారికి సబ్మిట్ చేయాలి. తర్వాత వెహికల్ ఓనర్ ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారు కన్సర్న్ కోర్టులో దాన్ని రిటర్న్ తీసుకోవడానికి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ కింద ఫైల్ చేసుకుంటే సీజ్ చేసిన వెహికల్ని కూడా రిటర్న్ తీసుకోవచ్చు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికిను ఈ యాక్సిడెంట్కి సంబంధం లేదు. ఒకటి. సెకండ్ వన్, కారు మాత్రమే దీంట్లో వెహికల్గా దీన్ని చూపిస్తారు, రిటర్న్ కూడా తీసుకోవచ్చు. సో అందుకని ఈరోజు హైకోర్టు వారు ప్రయాణిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా బాధ్యులు అవుతారు అంటూ హైకోర్టు క్వాష్ పిటిషన్లో జగన్మోహన్ రెడ్డి గారికి రిలీఫ్ ఇవ్వడం జరిగింది. సో మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.